డాక్టర్ రావినూతల శశిధర్ గారు జాతీయ విశ్వ హిందూ పరిషత్ స్పోక్ పర్సన్ వారు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ రిపోర్టు మీడియా ద్వారా యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువులకు మీడియా చేర్చాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోపట విస్తృతమైనటువంటి చర్చ జరిపిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపట 2005 సంవత్సరంలో జస్టిస్ ఏ వెంకట్రామరెడ్డి గారి ఏకసభ్య కమిషన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల భూములు స్థిరచర ఆస్తులు ఎట్లా అన్యాక్రాంతమైనయో అనేక విషయాలను నిగ్గుదేల్చింది. దురదృష్టం ఈ రిపోర్టును ప్రభుత్వం తొక్కిపెట్టింది, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. జస్టిస్ ఏ వెంకట్రామరెడ్డి ఏక కమిషన్ రిపోర్టు మీరు బహిర్గతపరిచి దాని మీద మీ ప్రభుత్వ విధానం ఏంది, దేవాలయాల ఆస్తులు స్థిరచర ఆస్తులను కాపాడడానికి విధానం ఏందో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. 3 వాల్యూమ్స్ లోపల ఉన్నాయి, మీకు కూడా మీడియాకు అందుబాటులో పెడతాం. స్థిరాస్తి భక్తుడు ఎందుకు ఇస్తారంటే శాశ్వతంగా తరిగిపోకుండా ఉండాలని స్థిరాస్తిని దానం చేస్తారు. భక్తుని యొక్క ఇష్టానికి విరుద్ధంగా ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కస్టోడియన్గా సంరక్షణగా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు ఓనర్ అనుకుంటున్నాయి దేవాలయాలకు. ఇక్కడే సమస్య వచ్చింది. 1987 యాక్ట్ ప్రకారం సంరక్షణ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు తామే దేవాలయాలకు యజమానులుగా భావిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం తన పరిధి ఏందో తెలుసుకొని వ్యవహరించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ చెప్తోంది. అనేక కోర్టు కేసుల లోపల సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా అనేక కేసుల లోపల ప్రభుత్వాల పరిధి ఏందో చెప్పింది. ఇష్టారాజ్యంగా వ్యవహరించకండి దేవాలయాల విషయం లోపల అని చెప్పింది. మీరు ఓనర్లు కాదు, కేవలం మీరు కస్టోడియన్స్ మాత్రమే అని చెప్పింది. ఇవాళ దేవాలయాల భూముల లోపల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి గత ఈ నెలలో 2-3 సార్లు ప్రకటనలు చేసింది. మొన్న చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసిండ్రు. అసలు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీకు ఎవరిచ్చిరు ఈ అధికారం? పైకి మాత్రం అందమైనటువంటి విధానం రూపొందిస్తున్నాము, దేవాలయాలకు ఆస్తులు, దేవాలయాలకు పవర్ సేవ్ అవుతుంది, దేవాలయాలకు ఇన్కమ్ వస్తుంది, దేవాలయాలకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఒక అందమైనటువంటి రూపం వేసి దీని వెనకాల కాంగ్రెస్ నాయకులు దేవాలయాల భూములను కొట్టేసేటువంటి కుట్ర, ప్రైవేటు పరంగా దేవాలయ భూములను చేసేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను విశ్వ హిందూ పరిషత్ అడ్డుకొని తీరుతుంది. నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నా, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లోపట 9608 సంబంధించినటువంటి మఠ మందిరాలకు సంబంధించి 2.5 లక్షల ఎకరాల దేవాదాయ భూములకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. గతంలో ప్రభుత్వ విభాగాలే, ప్రభుత్వమే పెద్ద కబ్జా కోరు. దేవాలయాల భూములను కబ్జా చేస్తుందంటే ప్రైవేటోడు కబ్జా చేస్తున్నాడు, గూండాలు కబ్జా చేస్తున్నారు, ప్రైవేటు వ్యాపార సంస్థలు కబ్జా చేస్తూ ఉన్నాయి. హ్యాబిట్స్లో పోతే పోలీస్ స్టేషన్ కూడా కబ్జా చేస్తున్నది. ఈరోజు మినిస్టర్ క్వార్టర్స్ దేవాలయం భూముల లోపలనే ఉన్నది. ఇమ్లీబన్ బస్టాండు దేవాలయం భూముల లోపలనే ఉన్నది. ఇక్కడ బంజారాహిల్స్కి సంబంధించినటువంటి 47 ఎకరాలు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇవాళ భూములు అన్యాక్రాంతం అయిపోయింది. హ్యాబిట్స్ సర్కిల్ జీపీఓ ఉన్నది 4 ఎకరాలు, అక్కడ ప్రైవేటు వ్యాపార సంస్థలు వచ్చేసినాయి, జీపీఓ వచ్చింది, మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్లు వచ్చాయి. ఇవన్నీ దేవాలయాల భూములు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతం లోపట వేలమేసి అమ్ముకున్నది భూములను. అదేవిధంగా ప్రభుత్వ అవసరాల కోసమని తీసుకున్నది. ఈ రకంగా మార్కెట్ యార్డ్లకు దేవాలయాల భూములు ఇచ్చారు, బస్ స్టేషన్లకు ఇచ్చారు, జైళ్ల శాఖకి ఇచ్చిండ్రు, రైతు బజార్లకు ఇచ్చిండ్రు, విద్యుత్ సంస్థలకు ఇచ్చిండ్రు, ఇరిగేషన్ శాఖకి ఇచ్చిండ్రు, టూరిజం శాఖకి ఇచ్చిండ్రు, పోలీస్ శాఖకి ఇచ్చిండ్రు, రెవెన్యూ శాఖకి ఇచ్చిండ్రు. ఇప్పుడు సోలార్ ప్లాంట్లకు ఇస్తామంటున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇవాళ గతంలో మీరు కేటాయించినటువంటి భూముల నుంచి ఎంత రెవెన్యూ మీరు డిపాజిట్ చేసుకున్నారు, ఎంత రెవెన్యూను మీరు జమ చేసుకున్నారు? ఈ ప్రభుత్వ విభాగాల నుంచే ఒక లెక్క లేదు, పత్రం లేదు.
డిపాజిట్లు గల్లంతైన డిపాజిట్లు ఎక్కడుందో ఎవరికి జవాబుదారీ కాదు, అసలు ఎవరు ఆన్సరబుల్ కాదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి వల్ల ఎండోమెంట్ శాఖకున్నది. అంటే ఇష్ట రాజ్యంగా ఇవాళ ఫ్యాబ్ సిటీ దేవాలయాల భూముల లోపల నిర్మాణమైంది. అదేవిధంగా సీతారాంపూర్ దేవాలయము, దేవరయంజాల, అయ్యప్ప సొసైటీ, ఇట్లా లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి దేవాలయాల భూములను గతంలో అనేక ప్రభుత్వాలు అన్యాక్రాంతం చేయడం లోపల పోటీలు పడ్డాయి. ఇప్పుడు కూడా ఈ సోలార్ ప్లాంట్ల పేరు మీదన ప్రైవేటు పరం చేసి కాంగ్రెస్ నేతలు కబ్జా చేసేటువంటి పని లోపల పైకి మాత్రం సోలార్ ప్లాంట్లు అంటున్నారు. ఈ ప్రభుత్వం స్పష్టం చేసింది, మీ దగ్గర ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, మీ దేవాలయాల భూములు ఎన్ని, మీరే చెప్తున్నారు ఇవాళ సంరక్షించలేకపోతున్నామని చెప్తున్నారు. మీ చేతనైతే లేదనే మేము అడుగుతున్నాం హిందూ సమాజానికి అప్పచెప్పమని. సోలార్ ప్లాంట్లు ఏర్పాటప్పుడు చీఫ్ సెక్రటరీ కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, దేవాలయాల భూములు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయని. అరే నీ ప్రభుత్వంలో ఒక శాఖ ఉంది, నీకు మంత్రి ఉన్నది ప్రభుత్వం లోపట, నీకు ఒక డిపార్ట్మెంట్ ఉన్నది, భక్తులు వేసేటువంటి రూపాయి లెక్క కట్టుకొని పోయి జీతాలు ఇస్తున్నావు ఆ డిపార్ట్మెంట్కు. 15% పన్ను కట్టించుకుంటున్నది జిజియా పన్ను. మొఘలుల కాలంలో ఎట్లయితే మనం హిందువులు పన్ను కట్టినరో ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఉన్నటువంటి దేవాదాయ శాఖకు 0 బడ్జెట్ కేటాయిస్తుంది ప్రభుత్వం. మళ్ళీ తిరిగి 15% ఆదాయం లోపల పన్ను కట్టించుకుంటుంది. ఈ రకంగా హిందూ దేవాలయాల యొక్క వ్యవస్థను దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం, దేవాలయాల భూములను స్వయంగా కబ్జా చేస్తున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపింది. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకొని తీర్చమని చెప్తా ఉన్నాము. చాలా స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. భద్రాచలం చాలామంది నేతలు మాట్లాడినారు, అయోధ్య రామ మందిరం అయినప్పుడు భద్రాద్రి రామయ్య గురించి కూడా పోటీలు పడి మాట్లాడినటువంటి నేతలు ఉన్నారు, సంతోషం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ 917 ఎకరాల భూమి రాష్ట్ర విభజన అయిన తర్వాత పురుషోత్తం పట్టణం లోపల ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోయింది. దానికి సంబంధించి ఎంక్రోచ్మెంట్ అవుతూ ఉంది. ఆ భద్రాద్రి రామాలయ భూముల లోపల మజీదులు వచ్చినాయి, చర్చిలు వచ్చినాయి. మరియమ్మ అని ఒక ఆమె ఏకంగా చర్చి కట్టేసేసింది. అనేక సార్లు విశ్వ హిందూ పరిషత్ అప్పీల్ చేసింది, రిప్రజెంటేషన్ చేసింది. దున్నపోతు మీద వర్షం పట్టినట్టుంది ఈ ప్రభుత్వానికి. అంటే ప్రభుత్వాలు దేవాలయాల భూములను రక్షించడం లోపల ఈ ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి ఏందో మనకు అర్థమవుతా ఉంది. 917 ఎకరాల వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నది. కాబట్టి దాని విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తన విధానం ఏందో స్పష్టం చేయాలా. ఈ రిపోర్టు ప్రకారం 1995 నుంచి 2005 వరకు నేను చెప్తుంది అన్యాక్రాంతమైంది, కబ్జాలైంది కాదు. ప్రభుత్వమే వేలం వేసుకొని అమ్ముకున్నటువంటి భూములు 16,000 ఎకరాలు. 16,000 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసుకొని అమ్ముకున్నది. దాన్ని ఎక్కడ నిధులు జమ చేసుకున్నారో సమాధానం లేదు. ఇంత దౌర్భాగ్యం అంటే వేములవాడలో భక్తులు కోడెలను సమర్పిస్తే కోడెలకింత గ్రాసం పెట్టలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందా? ఆ కోడెలను మళ్ళీ కోత కమ్మినటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం. దేవాలయాల భూముల లోపల గోశాలలు ఏర్పాటు చేయొచ్చు, పాఠశాలలు ఏర్పాటు చేయొచ్చు, ఆ హిందుత్వానికి సంబంధించినటువంటి అనేక కళలను ప్రోత్సహించేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటే ఏర్పాటు చేయొచ్చు. లేకపోతే ఏదైనా భూముల లోపల గ్రాసం కోసం గతంలో భూదాన్ భూములు ఉన్నాయి, గోగ్రాసం గురించి ఏర్పడ్డాయి. ఈ విధంగా సనాతనమైనటువంటి ధర్మం, దేవాలయాల వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ఆలోచన చేయొచ్చు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. కానీ అవన్నీ ఏం చేయకుండా ఈ రకంగా దేవాలయాల భూములను కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. చివరికి దౌర్భాగ్యం ఏంటంటే కోడెలకింత గ్రాసం వేసే పరిస్థితిలో కూడా ఇవాళ దేవాదాయ శాఖ లేదు. లక్షల కోట్ల రూపాయల హిందువుల డబ్బులు ఏం చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రం లోపల ఇప్పటికీ ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 27,000 దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు దూరంగా ఉన్నాయి. తెలంగాణ లెక్క తేలాల్సింది. మేము రాబోయే రోజుల లోపల పూర్తి వివరాలు మేము కూడా ఇస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 27,000 దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలు ఈ రోజు కూడా లేవు. ఒక పక్కన దేవాలయాల పరిస్థితి ఆ రకంగా విస్మరించబడుతుంటే ఉన్నటువంటి భక్తులు ఇచ్చినటువంటి స్థిర ఆస్తి, దేవాలయాల మెయింటెనెన్స్ కోసం శాశ్వతంగా ఉండాల్సినటువంటి ఆస్తులను ఈ ప్రభుత్వం అమ్ముకుంటుంది.
ఈ ప్రభుత్వం అమ్ముకున్నటువంటి దేవాలయాలు, ఏ దేవాలయాల భూములైతే ఈ ప్రభుత్వం వేలమేసి అమ్ముకుందో ఇవాళ ఆ దేవాలయాలల్లో దీపం పెట్టేటువంటి దిక్కు లేదు. ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఉన్న భూములు నువ్వు అమ్ముకుంటున్నావు, దేవాలయాలలో దీపాలు లేవు. ఇదే భాగ్యనగరం లోపట, పాత పట్టణం లోపట విలువైనటువంటి భూములను ఎంఐఎం కబ్జా చేసుకొని కూర్చుంది. ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూములు చాంద్రాయణ గుట్టతో సహా భాగ్యనగరం లోపల 11 దేవాలయాలు ఎండోమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను ఎంఐఎం ఆక్రమిస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆక్రమిస్తారు. ఈ రోజున పాత పట్టణంలో ఆ దేవాలయాల్లో దీపం పెట్టేటువంటి దిక్కు లేదు. ఎండోమెంట్ ఆధ్వర్యం లోపల ఉన్నాయి. కాబట్టి ఈ భూములను అన్యాక్రాంతం చేస్తే రాబోయే రోజుల్లోపల దేవాలయాల వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ఎంతటి పోరాటానికైనా హిందూ సమాజం సిద్ధంగా ఉంది. బేషరతుగా ప్రభుత్వం తన తుగ్లక్ చర్య అన్నట్టు ఇది. నేను చేతగాకపోతే నిన్ను ఓడించుకోమంటున్నాడు. నీ సెక్యులర్ ప్రభుత్వంలో మా దేవాలయాలు ఎందుకు ఉండాలి? నీకు చేతనైతే లేదు రక్షించడం. గత చరిత్ర ఈ రిపోర్టు చెప్తుంది. జస్టిస్ వెంకట్రామరెడ్డి రిపోర్టు నీ అసమర్థత ఏంది, నీ చేతగానితనం ఏంది, ఈ ప్రభుత్వాల చేతుల్లోపట ఉన్నటువంటి దేవాలయాలు ఉండడం కారణంగా ఏ రకంగా దేవాలయాల వ్యవస్థ కుదేలైందో ఈ కమిషన్ రిపోర్టు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తే ఇది నువ్వు దాపెట్టి పెడతావా? హిందూ సమాజానికి ఈ రిపోర్టు బయటికి వస్తే ప్రభుత్వాల పునాదులు కదులుతాయి. కాబట్టి వాళ్ళ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కమిషన్ రిపోర్టును మీడియా వెలుగులోకి తీసుకురండి. 2 తెలుగు రాష్ట్రాల లోపల ఈ ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకాన్ని హిందూ సమాజానికి అండగా ఉండేలాగా మీరు వివరించండి. అదేవిధంగా అన్యాక్రాంతమైనటువంటి భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలా. ప్రభుత్వ విభాగాలకు ఇచ్చినటువంటి భూములను కూడా అది మా దేవుని సొమ్ము. కాబట్టి కలెక్టర్ల వ్యవహారం కూడా ఎట్లుందంటే అసలు ఎండోమెంట్ కన్సర్న్ లేకుండా కూడా కలెక్టర్లు ఇచ్చేస్తూ ఉన్నారు. ఫ్యాబ్ సిటీ విషయం లోపల మనకు తెలుసు ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ విషయంలో కూడా హైదరాబాద్ చుట్టూ మనం ఔటర్ రింగ్ రోడ్ చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ 4 సార్లు మారింది. దేవాలయాల భూముల పక్క నుంచి ఔటర్ రింగ్ రోడ్డును తీసుకొని పోయి ఆ దేవాలయాల భూములను కబ్జా చేసుకున్నటువంటి నేతలు ఈ రాష్ట్రం లోపల ఉన్నారు. వేలాది ఎకరాలు, లక్షల కోట్ల రూపాయల ఎకరాల యొక్క భూములు ఇవాళ అన్యాక్రాంతమైనవి. ఫ్యాబ్ సిటీ పేరు మీదన వేలాది ఎకరాలు దేవాలయ భూములు, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భూములను పంచిపెట్టిర్రు. అసలు ఎండోమెంట్ దగ్గర రికార్డు లేదంటున్నారు. రెండిటికి పంచాయతీ, కలెక్టర్ మీద ఎండోమెంట్ మీద కలెక్టర్ కేసులు వేసుకొని నాటకం ఆడుతూ ఉన్నారు. దేవాలయం భూములను మాత్రం ప్రభుత్వమే కబ్జాకోరుగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము పోరాటానికి సిద్ధమవుతున్నాం. అన్యమత ప్రార్థనా స్థలాలు మనం చూస్తాం. అనంతగిరి మీరు పోండి, ఇవాళ అనంతగిరి లోపట ప్రధాన దేవాలయం పక్కన మదర్సా వచ్చింది. అనంతగిరి పద్మనాభ స్వామి వికారాబాద్ అనంతగిరి కొండపైన ఉన్నటువంటి పద్మనాభ స్వామి దేవాలయం పక్కన యథేచ్ఛగా మదర్సా నిర్మాణమైంది. ఆ దేవాలయ భద్రతకు సవాల్ ఇస్తుతుంది. ఎండోమెంట్ చర్య తీసుకోదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోదు. అసలు అనంతగిరి పరిధి ఏందో కూడా ఇవాళ ఎండోమెంట్ దగ్గర రికార్డులు లేవని మాట్లాడుతున్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మొద్దు నిద్ర లోపట ప్రభుత్వము, మొద్దు నిద్ర లోపట ఎండోమెంట్ ఉంది. అసలు మొద్దు నిద్ర కూడా అనొద్దేమో. కుట్రపూరితంగా దేవాలయాల మీద ఈ కుట్రలు జరుగుతూ ఉన్నారు. ప్రత్యక్షమైనటువంటి ఉద్యమానికి మేము సిద్ధమవుతా ఉన్నాం. ఫ్రీ హిందూ టెంపుల్స్ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనకు మేము సిద్ధం. మరొక్కసారి మీ మీడియా అందరు కూడా చెప్తా ఉన్నాను, ఇది ప్రజాక్షేత్రంలో లేదు. జస్టిస్ వెంకట్రామరెడ్డి కమిషన్ రిపోర్టును మీకు సాఫ్ట్ కాపీ కూడా అందిస్తాము. ప్రభుత్వం తొక్కిపెట్టింది ఈ రిపోర్టును. ఈ రిపోర్టు బహిర్గతమైతే యావత్ మొత్తం ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం ఏదైతే ఉందంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల భూముల ఆక్రమణకు సంబంధించినటువంటి కుంభకోణమే. లక్షల కోట్ల కాజేసిన విధానం ఏదైతే ఉందో జస్టిస్ వెంకట్రామరెడ్డి కమిషన్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఈ రిపోర్టు మీద తెలంగాణ ప్రభుత్వం తన విధానం ఏందో బహిర్గతం చేయాలి. ఫస్ట్ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఈ రిపోర్టు. మీరు చేసిన ఘనకార్యం మీద ప్రజలకు అర్థమవుతుంది.